హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ స్వీట్ పొటాటోస్ అనేవి ఎలా ఉడకబెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ పొటాటో అనేది. ముందుగా స్వీట్ పొటాటోస్ అనేవి ఇక్కడ నేను 1/2 kg తీసుకుంటున్నాను. ఈ 1/2 kg వాటర్లో బాగా కడుక్కోవాలి, ఇసుక అంతా ఉండకూడదు. మొత్తం బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ అనేవి వాటర్లో వేసి చాలామంది ఉడకబెట్టేస్తూ ఉంటారు. దానివల్ల వాటిలో ఉన్న ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి వాటర్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని చిల్లీల గిన్నె కానీ లేకపోతే ఇలా కుడుం పాత్ర కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు కడుక్కున్న స్వీట్ పొటాటోస్ అన్నీ కూడా దీని మీద ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా పెట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ముక్కలుగా కోసైనా మీరు పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ కూడా పెట్టుకోవాలి. ఈ స్వీట్ పొటాటోస్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మన హెల్త్కి కూడా ఎంతో మంచిదండి స్వీట్ పొటాటోస్ అనేవి. ఇలా డైరెక్ట్గా కాకుండా ఇలా ఆవిరి ద్వారా ఉడికించుకున్నట్లయితే దీని టేస్ట్ బాగుంటుంది. అలానే ఇందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోకుండా మనం తీసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక పావు గంట వరకు వీటిని ఉడకబెట్టుకుంటూ ఉండాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే చూడండి ఎలా ఉడికాయో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చేయితో అంటే చూసారు కదా మెత్తగా అయ్యింది. లేకపోతే ఇలా స్పూన్తోనైనా గొచ్చండి. ఇలాగా స్మూత్గా దిగిపోయిందంటే మనకి స్వీట్ పొటాటోస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. ఇప్పుడు ఈ ప్లేట్ అనేది పక్కకి సపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా సర్వ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. కుక్కర్లో అయితే 5 మినిట్స్లో అయిపోతుంది, కానీ ఇందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయి. ఇలా ఉడకబెడితే టైం పడుతుంది, కానీ మనం హెల్తీగా ఈ స్వీట్ పొటాటోస్ అన్ని తీసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఈసారి స్వీట్ పొటాటోస్ ఇలానే ఉడకబెట్టుకొని తినండి, హెల్తీగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.